బెంగళూరు బేస్డ్ సానియా ఎక్స్ స్పేస్ అండ్ ఏవియేషన్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనే కంపెనీ సుపర్ణ స్ట్రైకర్ X1 పేరిట నెక్స్ట్ జనరేషన్ మల్టీ కాంబాట్ యూఏవీని డిసైడ్ చేసింది. అండ్ ఇది ISR ఇంటెలిజెన్స్, సర్వీలియన్స్ అండ్ రికాన్సెన్స్ క్యాపబిలిటీస్ కలిగినటువంటి లాయిటరింగ్ మ్యూనిషన్ అని చెప్తూ ఉన్నారు. ఒకసారి డీటెయిల్స్ చెప్తారు సార్? సుపర్ణ స్ట్రైకర్ X1. కరెక్ట్, అది కూడా మళ్ళీ మన సంస్కృతి ఆధారంగానే పేరు పెట్టారు. దీంట్లో చూస్తే కనుక మనకు మల్టీ రోల్ అన్మాన్డ్ ఏరియల్ అసెట్. ఇది మల్టీ రోల్ అంటే ఏంటి? ఒకటి ఐఎస్ఆర్ అంటే ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్, రికానైసెన్స్, అది చేయగలిగినది ఒకటి. రెండు, అటాక్ కూడా చేయగలిగేది. అటాక్ చేయడమే కాదు, అటాక్లో కూడా మళ్ళీ దాన్ని రికాయిల్ చేయొచ్చు, దాన్ని మళ్ళీ రికాల్ చేయొచ్చు, అని వెనక్కి పిలవచ్చు. అంటే అక్కడ వెతుకుతూ ఉండగా ఒక దాని మీద ఫైర్ చేయడానికి మీరు ఆదేశం ఇచ్చిన తర్వాత ఫైనల్గా దాన్ని ఫైర్ చేయడానికి వెళుతూ ఉండగా ఆపై ఫైర్ చేయకు, మళ్ళీ వెనక్కి వచ్చేయని చెప్పచ్చు, వెనక్కి వచ్చేయగలదు. లేదా కామికాజీ డ్రోన్ లాగా వెళ్ళి ఆత్మాహుతి చేసుకుండా అయిపోతుంది. సో ఇన్ని మల్టీ రోల్స్ చేయగలదు. మల్టీ రోల్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఈ యొక్క సుపర్ణ అనేది వాళ్ళు చేశారు. అలాగే మనం చూస్తే కనుక లాంగ్ రేంజ్ హై ఎండ్యూరెన్స్, దానికి చలి మనకు పైకి 30,000 అడుగులు 40,000 అడుగులు పైకి వెళ్ళిందంటే మైనస్లో ఉంటుంది టెంపరేచర్. అక్కడ ఆ టెంపరేచర్ తట్టుకోలేకపోతే ఏమవుతుందంటే ఆ ఏవియానిక్స్, దాని ఎలక్ట్రానిక్స్ అన్ని దెబ్బతింటాయి. దాన్ని తట్టుకోగలిగిన కెపాసిటీ, హై హీట్, ఆ స్పీడ్లో వెళ్తున్నప్పుడు హీట్ వస్తుంది, దాన్ని తట్టుకోగలిగిన కెపాసిటీ, ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. 25 కిలోస్ దాకా మ్యూనిషన్ డ్రాప్ చేసి రాగలదు, పెయిన్ పాయింట్ ప్రెసిషన్తో కొట్టి రాగలదు. అలాగే 4 నుంచి 6 గంటలు ఆకాశంలో తిరగలదు. అంటే మనం ఒక పర్టికులర్ టార్గెట్ ఇచ్చామంటే హంట్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఎవరో మనం హఫీజ్ సయీద్ని కోఆర్డినేట్స్ ఇచ్చాము, ఇక్కడ ఉన్నాడు అని తిరుగుతూ ఉంటుంది. అది వాడికి హఫీజ్ సయీద్ గారు రూమ్లో ఉన్నాడంటే వెయిట్ చేస్తుంది. అది బయటికి రాగానే క్లియర్ కట్ ఇతనే అని చెప్పేసి ఆ ISR ద్వారా వాళ్ళకి కనుక ఆ క్లారిటీ వచ్చి కనిపించిందంటే కనుక అప్పుడు వెళ్ళి షూట్ చేస్తుంది. అది సో 4 నుంచి 6 గంటల వరకు హై ఆల్టిట్యూడ్లో తిరుగుతూనే ఉంటుంది. అది ఒక ప్రైవేట్ రంగ సంస్థ తయారు చేసి ఇచ్చింది. సో మనకు ప్రతిదీ ప్రభుత్వము, DRDO మీద ఆధారపడక్కర్లేదు. మన ప్రైవేట్ రంగ సంస్థలే ఇవన్నీ తయారు చేసి ఇస్తున్నాయి. ప్లస్ దీంట్లో ఒక పెద్ద మేజర్ అడ్వాంటేజ్ అంటే వర్టికల్ టేక్ ఆఫ్. దానికి రన్వే అక్కర్లేదు. ట్రక్ మీద నుంచి ఫైర్ చేయొచ్చు మనం. కరెక్ట్. లేదా మనం ఒక కార్ మీద పెట్టి ఫైర్ చేయొచ్చు. సో శత్రువుగా తెలుస్తుంది. అది ఏదో ప్రైవేట్ కార్లో వెళ్తుంటే సడన్గా కార్ మీద పెడతాం, దాన్ని లాంచ్ చేస్తాం మనం, రైట్? సో ఆ అడ్వాంటేజ్ దీనికి ఉంది. నేల మీద పెట్టి లాంచ్ చేస్తాం మనం. వర్టికల్ టేక్ ఆఫ్ చేయగలిగింది. అంటే ఇన్ని మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నది. ఫస్ట్ వర్షనే ఇది. ఇంకా అఫ్కోర్స్ దీన్ని ఇంకా డెవలప్ చేస్తారు. ఇదే ఇంత సక్సెస్ అయిందంటే ఇంకా రాబోయే వర్షన్స్ ఎలా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. సూపర్ సార్. ఒకవైపు డ్రోన్ టెక్నాలజీలో అంటే ఇప్పుడు అసిమెట్రిక్ వార్ఫేర్ నడుస్తున్న టైంలో భారతదేశము ఆ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా, అంటే ఇప్పుడు పెద్ద మీరు ఎప్పుడు అంటూ ఉంటారు ఈ లాక్హీడ్ మార్టిన్లు, ఇవి US కంపెనీలు అన్నీ కూడా చాలా కాస్ట్లీ వెపన్స్ని మాత్రమే తయారు చేస్తాయని. కాస్ట్ తక్కువగా ఉండాలి, ఎట్ ద సేమ్ టైం విధ్వంసంలో ఎక్కువ విధ్వంసం క్రియేట్ చేయగలగాలి అడ్వర్సరీస్కి సంబంధించి. సో అందులో మనం బాగానే ఎక్విప్ అవుతున్నాము. ఇప్పుడు కొత్తది మీరు ఇందాక చెప్పినట్టు సుపర్ణ స్ట్రైకర్తో పాటు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.